ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 2.1% డీఏను పెంచింది తెలంగాణ సర్కార్. 2026 జనవరి 1 నుంచి పెరిగిన డీఏ అమలవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు మంత్రి పొన్నం. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక పెండింగ్ డీఏను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. జనవరి 2026 నుంచి 2.1% డీఏ పెంచుతూ పెండింగ్ను కూడా జనవరి నుంచి ఇవ్వాల్సింది కూడా భవిష్యత్తులో సెటిల్ చేస్తూ అందరికీ ఈ యొక్క శుభవార్త తెలియజేస్తాను. మొదటి నుంచి కూడా సంస్థ 3 ప్రధాన అంశాల మీద పనిచేస్తూ ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ఒకటి కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, అభివృద్ధి. కాబట్టి ఇందులో భాగంగా సంస్థకు ప్రధాన భాగస్వాములైనటువంటి కార్మికుల సంక్షేమం పట్ల ఎప్పుడు కూడా సంస్థ అన్ని రకాల